యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో సంఘమంతటికి ఈ ఆరాధన సంబంధమైనటువంటి శుభాలు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యూట్యూబ్లో ఈ శ్రేష్టమైనటువంటి వర్తమానాలు వీక్షిస్తుంటున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళ మీ అందరూ బాగున్నారు కదూ? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు నా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటున్నాను అని తెలియచేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. మీ ఆత్మీయ మేలు కొరకు అందిస్తున్నటువంటి వర్తమానాలు మిమ్మల్ని ఆత్మీయంగా ఎంతగానో బలపరుస్తున్నాయని చాలామంది తెలియచేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. రండి, మీ స్థలములలో మీ శిరములు వంచి మీ ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచి ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధన సందేశము కొరకై పరిశుద్ధాత్మదేవుడు మనందరి హృదయాలను సిద్ధపరిచినట్లు ఆయన పాదముల చెంత ఆయన కృప కొరకు మనము కనిపెడుతూ దేవుడు మరో వర్తమానము ద్వారా తన దాసునిలో ఉండి తన వాక్య ప్రత్యక్షతను మనకి అనుగ్రహించినట్లు మీ స్థలములలో మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. ప్రార్థన అని అనగానే కాళ్ళు చాపి లేకుంటే మీ స్థలాలలో జారబడి కూర్చోవటం అదేమాత్రము కూడా ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను ప్రారంభంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధన కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయాలను సిద్ధపరిచినట్లు తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియమైన తండ్రి, జీవాధిపతి, మా నమ్మదగిన దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, గడిచిన వారమంతటా మీ సజీవమైనటువంటి రెక్కల చాటుని మీరు మమ్మల్ని భద్రపరిచి సంరక్షించి మరో ప్రశస్తమైనటువంటి ఆరాధనలోనికి మీరు మమ్మల్ని ప్రవేశింపచేసిన విధానమును బట్టి మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ యోగ్యత, ఏ మంచి లేనటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలోనికి మీరు మమ్మల్ని ప్రవేశింపజేసి మీ అత్యున్నతమైనటువంటి నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించినందులకే మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలో మీ పిల్లలమైనటువంటి మేము మీ పాదముల చెంతకు చేరి అయా మీ కృప కొరకే మేము కనిపెడుతూ ఉంటుండగా మీ సన్నిధిని అనుభవించాలి అని ఆతృత పడుతుంటుండగా ప్రభా, మీ కృప కొరకు కనిపెడుతున్నా మీ సాన్నిధ్యాన్ని అనుభవించాలి అని ప్రభా ప్రార్థిస్తూ ఉంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ఆత్మదేవ మీరు సంధించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మా జీవితాల్లో దేవా, ఈ దినము వరకు మీరు చేస్తూ వచ్చినటువంటి అయా మీ ఉపకారములను బట్టి, మేలులను బట్టి ప్రభు, మీరు మా ఎడల చూపిస్తూ ఉన్నటువంటి మీ కృపా వాత్సల్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నామో సమస్తము మీ కృప వలననే అయ్యున్నామని నమ్మి విశ్వసించి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, మా జీవితాలకు మీరు ఇస్తున్నటువంటి నెమ్మదిని బట్టి నీకు స్తోత్రాలయ్యా, కాపుదలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మీరు మా జీవితాలకు రక్షకుడు అయి ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితాల్లో ప్రభునిన చేస్తూ వస్తున్నటువంటి ప్రభునిన మేలులన్నిటిని బట్టి మరో మారు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునిన ప్రపంచ దేశాలు భయంకరమైనటువంటి విపత్తులో ఉన్నప్పుడు మాకు మా కుటుంబాలకు
ప్రభు మీరు ఇస్తున్నటువంటి క్షేమమును బట్టి, అయా ఆరోగ్యమును బట్టి, మమ్మల్ని మీరు సజీవ లెక్కలలో ఉంచిన విధానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా మీరు మా ఇంట్లో చూపిస్తూ ఉన్నటువంటి మీ అపారమైనటువంటి కనికరమును బట్టి, ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభునైనా అయ్యా ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధన కొరకై ప్రభునైనా మీ ఆశీర్వాదము కొరకై మీ పిల్లలంగా మేము కనిపెడుతూ ఉంటుండగా ఏ ఒక్కరిని కూడా మీ కృప దాటి వెళ్ళిపోకూడదు నాయనా. ప్రతి ఒక్కరిని కూడా మీరు అయ్యా దర్శించి ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. వారి సమస్యలు ఏమై ఉన్నాయో, వారి అక్కర్లు ఏమై ఉన్నాయో, వారు ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారో, వారి శరీరంలో ఉన్నటువంటి వ్యాధి రోగ బలహీనత కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి కుటుంబంలో అయ్యా ఏ సమస్యలను బట్టి అయితే వారికి నెమ్మది లేదో దేవా, అయ్యా ఆ కుటుంబాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ కుటుంబాలన్నిటికీ కూడా మీరు నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు మా ఆశ్రయ దుర్గము తండ్రి, మీరు మాకు నెమ్మదిని అనుగ్రహించే దేవుడవు గనుక మేము నీకు మొరపెడుతూ ఉన్నాం ప్రభు. మాకు మా కుటుంబాలకు మీరు నెమ్మదిని అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా సంఘము కొరకు, సంఘ సహవాసానికి సంబంధించినటువంటి ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను. పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువైనా. అయ్యా ఈ లాక్డౌన్ సమయంలో ప్రభువైనా మా గృహాల్లో మేము ఉండిపోయినప్పటికీ కూడా ప్రభువైనా యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రభువైనా ఈ వర్తమానాన్ని విని ఆత్మీయంగా బలపరచబడటానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి మాట వారి అంతరంగాల్లో మీ ఆత్మక్రియ జరిగించారయ్యా. ఆ వాక్యము ద్వారా వారు ఆత్మీయంగా బలపరచబడాలి ప్రభు. ఆధ్యాత్మిక మేలును పొందాలి. కృప చూపండి. మీ దాసుని మీ పక్షంగా నిలవబెట్టుకొని మాకు కావలసినటువంటి మీ జీవము గల మాటను మీ ఆత్మ ప్రేరేపణ చేత మాతో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వినగలిగే చెవులను, గ్రహించే మనస్సు అయా మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాట్లాడుతున్నటువంటి మీ దాసుని మీ నోటి బోరగా వాడుకోండి ప్రభు. మాట్లాడేది నేను కాదయ్యా. అయ్యా మీ దాసుని మీ సిలువ చాటును మీరు మరుగుపరచండి. ప్రతి హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి దేవునిగా వారికి కావలసినటువంటి మీ జీవము గల మాటలు సూటిగా, బహుస్పష్టంగా, సరళంగా, తేటగా మీరు మాతో మాట్లాడి నీ పరిశుద్ధ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, నీ వాక్య ప్రత్యక్షత మాత్రమే ప్రభువైనా ఈ వాక్య ధ్యానం అంతటా మీరు మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి, అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, మరో ప్రశస్తమైనటువంటి ఆరాధనలోనికి మనలను ప్రవేశింపజేసినటువంటి దేవదేవునికి మనమందరము కలిసి బిగ్గరగా స్తోత్రాలు తెలియచేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒక ప్రశ్నతో నేను నా వర్తమానాన్ని ప్రారంభించాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనకు ఎందుకు ఈ జీవితాన్ని దయచేశాడు? ఆయుష్కాలాన్ని దేవుడు మనకి ఎందుకు పొడిగిస్తూ ఉన్నాడు? మానవుని జీవితం యొక్క ఉద్దేశం ఏమిటో, ఆయన పిల్లలమైనటువంటి మనము మానవుని జీవితము వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో ఆయన పిల్లలమైనటువంటి మనము ఎంత మేరకు మనము గ్రహించగలుగుతున్నాము అనేది ఎవరికి వారంగా స్వపరీక్ష మనము చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. లేఖనాన్ని మనము పరిశీలిస్తూ ఉంటున్నప్పుడు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుడు మనలను ఎందుకు సృజించుకున్నాడంటే లేఖనము చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడినటువంటి మాట, నేను నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అనే మాట మీరు అక్కడ గమనించగలుగుతారు. దేవుడు మనలను ఎందుకు సృజించుకున్నాడు? ఎందుకు ఈ భూమి మీద దేవుడు మనలను పుట్టించాడు?
దేవునికి మన పట్ల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు మనలను ఎందుకు సృజించుకున్నాడు అనంటే తన మహిమ కొరకు దేవుడు మనలను సృజించుకున్నాడు అనేది దేవుని వాక్యపు వెలుగులో మనము ఆ మాటను పరిశీలించగలుగుతాం. ప్రియమైన వారలారా, ఇదే మాటను మనము అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘముతో చెప్పినటువంటి మాట, దేవుడు మిమ్ములను ఎందుకు సృజించుకున్నాడో తెలుసా అని ఆ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో పౌలు చెప్తున్నటువంటి మాట, తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా దేవుడు మిమ్ములను ఉచితముగా విమోచించాడు, విలువ పెట్టి మిమ్ములను కొనుక్కున్నాడు. మీరు ఆయన సొత్తు, ఆయన మహిమ కొరకు మీరు బ్రతకాలి, ఆయనను సంతోషపెట్టే పిల్లలు కావాలి అనేది పౌలు ఆ సంఘానికి తెలియజేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట అయ్యింది. ప్రియమైన వాళ్ళరా, మనము ఎందుకు సృజించబడ్డాము అంటే పౌలు మరొక మాట చెప్తాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు పరిశీలిస్తే అక్కడ వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. ఈ రోజున ప్రసంగ అంశం ఏమిటంటే, మనము దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి పిల్లలమా? దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి పిల్లలకు ఉండాల్సినటువంటి దైవిక లక్షణాలు ఏంటో మనము దేవుని వాక్యపు వెలుగులో మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఒక అద్భుతమైనటువంటి మాట కదది. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో అన్ని విషయములలో, ఈరోజు కొన్ని విషయాలలోనే కాదు, ఆయన పిల్లలమైనటువంటి మనము, విలువ పెట్టి కొనబడినటువంటి మనము, తన మహిమ కొరకు సృజింపబడినటువంటి మనము అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్లుగా మనం నడుచుకోవాలి. అది దేవుని యొక్క హృదయ వాంఛ ఉన్నది, కోరిక ఉన్నది. ఆ కోరిక నీవు నేను తీర్చాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇదే అపోస్తలుడైనటువంటి పౌలు మరలా కొరింథీ సంఘంతో చెప్తాడు. ఆ 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మీరు 8 నుంచి 9 వచనాలు మీరు చదివితే అక్కడ వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, దేహమందైనను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను అనే మాట అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘముతో చెప్తా ఉన్నాడు. మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈ లాక్డౌన్ సమయంలో ఇప్పటికే 2 నెలలు మనం ఇంటికి పరిమితమైపోయాం. దేవునికి ఇష్టలుగానే మనము జీవిస్తున్నామా, లేకపోతే దేవునికి ఇంకా దుఃఖకరంగానే మనము బ్రతుకుతున్నామా అనే ప్రశ్న మన అంతరంగాలకి మనము వేసుకుంటే మన పిక్చరైజేషన్ మనకి బాగా కనబడుతుంది. ఈరోజు దేవుని సంతోషపెట్టేటటువంటి పిల్లలమైతే ప్రభు తన యొక్క భద్రత, కాపుదల, సంరక్షణ, క్షేమము, ఆశీర్వాదము, నెమ్మది, సకల ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన్ని సంతోషపెట్టేటటువంటి ఆయన బిడ్డలకు ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు ఎంత అమూల్యమైనటువంటి సమయాన్ని మనకి ఇచ్చాడో. ఇంతకు మునుపు మనము దేవునితో సమయం గడపటానికి మనకి సమయం ఉండేది కాదు, ఏవో పనులు. కానీ 2 నెలలు దేవుడు అమూల్యమైనటువంటి సమయాన్ని మనకి ఇస్తే ఎంతమంది వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపటానికి, వాక్య ధ్యానం చేసుకోవటానికి, దేవుడితో తమ యొక్క సహవాసాన్ని పటిష్టపరుచుకోవటానికి ఆతృత కలిగినటువంటి దేవుని పిల్లలుగా ఉన్నారు. ఈ లాక్డౌన్ లేనప్పుడు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటే దేవుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క గురి గాని,
గమ్యము కానీ, నిరీక్షణ కానీ, ఆయన హృదయవాంఛ కానీ, ఆయన లక్ష్యము కానీ ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టడమే. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు కదా, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే దేవుణ్ణి సంతోషపెట్టలేను. నేను దేవుణ్ణి సంతోషపెట్టువాడినైతే నా జీవిత ఆశయం నెరవేరినట్లే. నా కొరకు దేవుడు ఇస్తానన్నటువంటి ఆ జీవ కిరీటాన్ని నేను సార్థకం చేసుకున్న వాడిని అవుతాను. ఈరోజు మనము దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి పిల్లలమైతే, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఏ ప్యాషన్ టు ప్లీజ్ గాడ్. ఆయన పిల్లలమైనటువంటి మనము అన్ని విషయములలో దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి పిల్లలము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తుని ధరించినటువంటి ప్రతి క్రైస్తవుడు తాను ధరించినటువంటి క్రీస్తుని సంతోష పెట్టాలి ప్రియులరా. నేటి సమాజాన్ని కానీ, దేవుని పిల్లలను కానీ మనము పరిశీలిస్తూ ఉంటున్నప్పుడు వారు తమ్మును తాము సంతోషపరుచుకునేవారిగానే ఉన్నారు, కానీ దేవుని సంతోషపరిచేవారిగా లేరు. వారు ఏమంటారంటే, నా డబ్బు, నా ఒళ్ళు, నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా చేస్తాను, నేను ఎలాగైనా బ్రతుకుతాను. ఎలాగైనా బ్రతకటానికి కాదు దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది. ఎలాగైనా జీవించడానికి కాదు దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నది. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలైనటువంటి వారికి అది అర్థం కావటం లేదు. నా ఇష్టం అన్నట్లుగా బ్రతికితే నువ్వు నిత్య నరకాగ్నికి పోతావు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా నువ్వు జీవిస్తే, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. వారు దేవునికి ఇష్టలుగా జీవించటం అంటే దేవునికి అయిష్టమైనటువంటి వాటిని మన జీవితాలలో అసహించుకుంటూ దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి జీవితాన్ని జీవించటమే ప్రియులరా. నేనేమంటానంటే, ఈ లాక్డౌన్ సమయంలో పేదలకు ఏమైనా సహాయం చేస్తామా? ఎన్ని పుస్తకాలు మనము చదివాం పరిశుద్ధ గ్రంథంలో నుండి? ప్రార్థనలో ఎంత సమయాన్ని మనము గడుపుతూ ఉన్నాం? వారానికి ఒక్కరోజైనా కానీ భయంకరమైనటువంటి విపత్తు కొరకు మనము ఉపవాసము ఉన్నామా? సంఘ బిడ్డలకు మనము ఫోన్ చేసి వారి యొక్క క్షేమం కొరకు, వారి యొక్క ఆత్మీయ జీవితం కొరకు మనము తెలుసుకుంటున్నామా? మీ ఆత్మీయ తండ్రి ఎలా ఉన్నాడో వారిని పరామర్శిస్తూ ఉన్నారా? ఇలా చేస్తే దేవునికి మహిమ. చేయకపోతే నేను చెయ్యమని నేను ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక శ్రేష్టమైనటువంటి మాట అన్నారు, ఎవరైనా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు అని. ఈరోజు మనము దేవునిని ప్రేమిస్తే దేవుణ్ణి సంతోష పెట్టేటటువంటి పనులు మాత్రమే మనము చేస్తాం. నిజంగా దేవుని సంతోష పెట్టేటటువంటి దేవుని పిల్లలు ఆయనకి దుఃఖకరమైనటువంటి వాటిని చేయరు ప్రియులరా. లోపల మనస్సాక్షి గద్దిస్తూ ఉంటది. సాధారణేమో దేవునికి విరోధమైనటువంటి వాటిని మనము చేయటానికి మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. స్వయానా యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, నా ఇష్టము నెరవేర్చుకోవటానికి నేను ఈ లోకములోనికి రాలేదు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకములోనికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నప్పుడు, ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని, ఆయన సంతోష పెట్టేటటువంటి విషయంలో ఎలా ఉన్నాము అన్న ప్రశ్న దేవుడు సేవకుని ద్వారా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. దేవుని సంతోష పెట్టేటటువంటి పిల్లల యొక్క మాట ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, చూపు ఎలా ఉంది, క్రియలు ఎలా ఉన్నాయి, జీవితం ఎలా ఉంది?
ఎలా ఉన్నాయి అని ఎప్పటికప్పుడు పరీక్షించుకునే క్రైస్తవులు కావాలి, దేవుని పిల్లలు కావాలి దేవునికి. ధనవంతుడు లాజరు కొరకు మనకు బాగా తెలుసు ప్రియులరా. ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు కూడా చచ్చిపోయాడు. ధనవంతుడు లాజరు ఉన్నారు, ఇద్దరూ చనిపోయారు. ధనవంతుడేమో నిత్య నరకాగ్నికి పోయాడు, లాజరేమో దేవునికి ఇష్టడిగా జీవించాడు. దరిద్రుడే తన యొక్క కురుపులను ఆ కుక్కలు నాకుతున్నటువంటి పరిస్థితే. కానీ దేవుని సంతోషపెట్టేటటువంటి జీవితాన్ని లాజరు జీవించాడు కనుకనే అబ్రహాము రొమ్మున అతడు కొనుక్కోబడ్డాడు. ఈ ధనవంతుడు తినుము త్రాగుము సుఖించుము అన్నట్లుగా తన జీవిత కాలం అంతయు లోకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనము పరిశీలిస్తే, నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్లుగా సుఖమును అనుభవించి నువ్వు జీవించావు గనుకనే అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ పాతాళానికి పోయాడు. అక్కడ దాహానికి నీళ్ళిమ్మని లాజరుని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడి జ్ఞాపకానికి వచ్చాడు. సుఖాన్ని అనుభవించినప్పుడు, తినుచూ త్రాగుతూ ఉన్నప్పుడు దేవుడి జ్ఞాపకానికి రాలేదు. ఈరోజు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఈరోజు దేవుని పిల్లలకి దేవుడి జ్ఞాపకానికి రావటం లేదు. పరిస్థితులు ప్రతికూలమైతే అప్పుడు దేవుడి జ్ఞాపకానికి వస్తూ ఉన్నాడు. బలహీనత వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలమైనప్పుడు అప్పుడు దేవుడి జ్ఞాపకానికి వస్తున్నాడు. కానీ ముందుగానే ఆ పరిస్థితులకి కారణమేంటి? నేను ఎప్పుడో ఒక విషయం చెప్తాను. నిజంగా దేవుని కొరకు జీవించేటటువంటి దేవుని పిల్లలకి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని తప్పిస్తాడు. కానీ దేవునికి దుఃఖకరంగా, దేవునికి ప్రతికూలంగా, దేవుని హృదయాన్ని గాయపరిచేటట్లుగా జీవించే వారికి శ్రమలు వస్తాయి. అందులో నుంచి వారు బయటికి రాలేరు ప్రియులరా. ఈ లాక్డౌన్ సమయంలో చాలా మందికి ఎంత బాగుందో పార్టీలు. ఏ పార్టీలు? డ్రింకింగ్ పార్టీలు. నోవాహు దినములలో వారు తినుచు త్రాగుచు దేవుని భయము లేక జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రగులుకుంది. ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా దేవుని యొక్క శిక్షకు మనము గురైపోతాం. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనము సరి చేసుకోవాలి. ఒక మాట మీతో చెప్పాలనుకుంటాను. సవరించుకునే వారి సవరణ లేని దగ్గర వాక్య వివరణ అవసరం లేదు ప్రియులరా. సవరించుకునేటటువంటి దేవుని పిల్లలు కావాలి, పశ్చాత్తాపపడేటటువంటి దేవుని పిల్లలు కావాలి. దేవునికి తమను తాము ఎంత సంతోష పెట్టుకుంటున్నారు ఈ లాక్డౌన్ సమయంలో. ఎంజాయ్మెంట్. అరే దేవుని సన్నిధి మేము మిస్ అవుతున్నాం అన్నటువంటి బాధ కొంతమందికి లేదు. హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా తమ యొక్క శరీరాన్ని సుఖపెడుతూ ఉన్నారు. ప్రార్థనకి కానీ వ్యక్తిగత వాక్య ధ్యానానికి కానీ సమయాన్ని కేటాయించలేని వారిగా ఉన్నారు. వీరు ఆత్మీయ దరిద్రులుగా ఉన్నారు. ఎంత దుఃఖకరమో ప్రియులరా. మర్చిపోక సంగతిని మీకు జ్ఞాపకం చేయాలి. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిస బ్రతుకును అనుభవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు వారికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి వారికి కావలసినటువంటి ఆహారాన్ని, త్రాగటానికి నీళ్ళని దేవుడు వారికి రక్షకుడై ఉండి ఆ యొక్క మార్గమంతట్లో వారిని నడిపిస్తూ ఉన్నాడు. చెప్పులు అరిగిపోలేదు, కాలు వాయలేదు, వస్త్రాలు పాతగిలలేదు. కానీ వారికి దేని మీద అపేక్ష కలిగిందంటే వారికి తిండి మీద అపేక్ష కలిగింది. మాకు మాంసం కావాలి, మాకు బిర్యానీ కావాలి, మాకు తందూరి కావాలి. మాంసాపేక్ష. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, ఈ యుగాంతమందున్నటువంటి మనకి బుద్ధి కలుగుటకై ఈ సంగతులు వ్రాయబడిను. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక వారు రాలిపోయారు.
నేనేమంటానంటే, దేవునికి ఇష్టలుగా మనం జీవించకపోతే వారి పరిస్థితి ఏమైందో నేడు మన పరిస్థితి కూడా అదే అవుతుంది అనే విషయాన్ని నేను సూటిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయని ఎవరికీ తెలియదు ప్రియులారా. చాలా భయంకరమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు. అందుకోసం అపోస్తలుడైనటువంటి పౌలు ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల గురించి, అంత్య దినాల గురించి తిమోతితో చెప్తాడు. అంత్య దినాలలో మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటారు. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ వచనంలో ఆ మాట మీరు పరిశీలించగలుగుతారు. దేవుని ఆరాధించడానికి సుఖం. ఈరోజు మందిరాలకు వెళ్ళి చూడండి, దేవుని పాదాల చెంత కూర్చునే దేవుని పిల్లలు కరువైపోయారు ప్రియులరా. వారికి కుర్చీ లేకపోతే, వారికి బెంచీ లేకపోతే కూర్చోలేరు. వారి యొక్క శరీరానికి కూడా చెమట పట్టకూడదు. ఏసీ ఉన్న చర్చికే పోతా ఉన్నారు నేను చాలా మంది. మరి ఏసీలు లేనప్పుడు భక్తులైనటువంటి వారు ఎలా ఆరాధించారు, ఎలా దేవుని పాదాల చెంత నలిగిపోయారు? వారు చేసినటువంటి ప్రార్థనలే కదా మన దేశానికి, మన కుటుంబాలకి, నేటి సార్వత్రిక సంఘాలకి క్షేమమయ్యాయి. ఈరోజు ప్రార్థించడానికి సుఖం వరిగిపోయారు. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందే, యేసు పాదాల చెంత కూర్చుందే. ప్రార్థనగానే కొంతమందికి మోకాళ్ళు వంగో, కుర్చీలో కూర్చొని కూడా కళ్ళు మూయని ప్రియులను దొంగల్లా చూస్తూ ఉంటారు. వీళ్ళకు కుర్చీ ఇచ్చేస్తే ఆ కుర్చీలో వాక్యం వినరేలో హ్యాపీగా పడుకుని పోతారు. నేను అనుకుంటాను కొన్ని రోజులు పోతే పడుకొని వాక్యం వింటారేమో అన్న భయం నాకు కలుగుతూ ఉంది. ఇది చాలా విచారించదగ్గ విషయం ప్రియమైనటువంటి వాళ్ళ. మరి మనము దేవుణ్ణి సంతోషపెట్టుటకు మనము కలిగి ఉండాల్సినటువంటి దైవిక లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటి దైవికమైనటువంటి లక్షణము మనకి మారు మనస్సు ఉండాలి ప్రియులారా. ఈ మారు మనస్సును గురించి గ్రీక్ లో రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాట అంటే మెటనోయియా. అంటే దేవుని ఇంటిలో నుండి తప్పిపోయినటువంటి వాడు మరలా మారు మనస్సు పొంది తిరిగి రావటమే అది నిజమైనటువంటి దేవుని సంతోషపరిచేటువంటి ప్రక్రియ. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. లూకాసు వార్త 15:7 ఆ మాట మీరు గమనించగలుగుతారు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటే 2 సంఘాలు మినహాయిస్తే మిగిలినటువంటి 5 సంఘాలు, స్పుర్ణ, ఫిలదెల్ఫియా సంఘాలను మినహాయించి మిగిలినటువంటి 5 సంఘాలతో ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, రిపెంట్, నువ్వు మారు మనస్సు పొందు. ఒక పాపి పొందాల్సినటువంటి మారు మనస్సు, సంఘము పొందాల్సినటువంటి మారు మనస్సు మనం లేఖనాల్లో చూడగలుగుతాం ప్రియమైన వాళ్ళగా. నేనేమంటానంటే, బాప్తిస్మము తీసుకొని బాప్టిస్టులు కావచ్చేమో కానీ మారు మనస్సు లేకుండా మనం పరలోకానికి పోలేము ప్రియులరా. ఎంత బాగుందో కదా ఈ మాట. ఈరోజు చాలా మంది పెళ్లిళ్ళకో, లేకపోతే తల్లిదండ్రులు తొందర పెడుతున్నారనో, లేకపోతే పాస్టర్ గారు ప్రతిసారి తీసుకోమంటున్నారనో బాప్తిస్మము తీసుకోవటము అది నిజమైనటువంటి మారు మనస్సు కాదు. నీ పాపముల విషయమే నువ్వు లోతుగా పశ్చాత్తాపడాలి. ఆ నిజమైనటువంటి మారు మనస్సు లేదు కనుకనే మనము దేవుణ్ణి సంతోష పెట్టేటటువంటి పిల్లలము కాలేకపోతా ఉన్నాం. అందుకొరకే మనము దుఃఖకరంగా మనము బ్రతుకుతూ ఉన్నాం. దేవునికి ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి. అక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, పాతవి గతించాలి, సమస్తము నూతనం అవ్వాలి. బాప్తిస్మము తీసుకున్నావు, ఏం మారింది? ఏం మార్చుకున్నావు? ఏమీ మారలేదు. మునిగి లేచినప్పుడు ఎలాగైతే ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. అలా ఉంటే నీ జీవితం ద్వారా దేవునికి సంతోషం లేదు. నిజమైనటువంటి మారు మనస్సులోనికి రావాలి, నిజమైనటువంటి పశ్చాత్తాపంలోనికి రావాలి. నిజమైనటువంటి మారు మనస్సు కలిగినటువంటి వ్యక్తి పాపము జోలికి వెళ్లకుండా దేవుని కొరకు యథార్థంగా, నమ్మకంగా, యెహోవా మాలిన్యం అంటకుండా తను తాను పవిత్రపరుచుకుంటూ
దేవుని కొరకు రోషంగా, పౌరుషంగా, పరిశుద్ధంగా జీవిస్తాడు. అలా బ్రతుకుతున్నామా? పాపాన్ని అసహించుకోగలుగుతున్నామా? నిజమైనటువంటి మారు మనస్సు కలిగినటువంటి వాడే పాపాన్ని అసహించుకోగలుగుతాడు. లేకపోతే ఎలా బ్రతుకుతారో తెలుసా ప్రియులారా? నామకార్థులుగా బ్రతికేస్తారు, వేషధారులుగా బ్రతికేస్తారు. ఏదో ఒకసారి అటెండెన్స్ వేయించుకుందాం అన్నట్లుగా వచ్చి వెళ్ళిపోయేవారిగా ఉంటారు. నిజమైనటువంటి మారు మనస్సు కలిగినటువంటి వారిని బట్టి మాత్రమే దేవుడు సంతోషిస్తాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, లెంట క్రైస్తవులు అలా బ్రతకండి. లెంటకో వేషం, 31కు వేషం. కొంతమంది డిసెంబర్ 25కు మాత్రమే కనబడతారు ప్రియులరా. వీళ్ళు క్రిస్మస్ క్రైస్తవులు. 31st నైట్కి వాగ్దానం తీసుకోవడానికి వచ్చే క్రైస్తవులు చాలా మంది. లెంట క్రైస్తవులా ఉండద్దు. నామకార్థమైనటువంటి వేషధారణతో కూడినటువంటి భక్తిని చేయొద్దు. నీ భక్తిలో యథార్థత ఉండాలి. అందుకోసం అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘంతో చెప్తాడు, 4:24 నీతియు యథార్థమైనటువంటి భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి. నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు ప్రభువు వారు 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం ఏంటో తెలుసా ప్రియులరా? ఈ మారు మనస్సును గురించే. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందండి అని ప్రభువు హెచ్చరించాడు ప్రియులరా. మత్తయి సువార్త 3:17 యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొట్టమొదటి ప్రసంగము దేని గురించి అంటే మారు మనస్సును గురించి. అంటే మారు మనస్సు పొందితే ఆ బిడ్డలను బట్టి ఆయన సంతోషిద్దాం అనుకుంటున్నాడు ప్రియులరా. యోహానుకు ఒకసారి చాలా కోపం వచ్చేసింది. ఆయన దగ్గర బాప్తిస్మం తీసుకోవటానికి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకేయులు ప్రజల సమూహం వస్తే వారితో యోహాను అంటున్నటువంటి మాట, మారు మనస్సుకు తగినటువంటి ఫలములను మీరు ఫలించండి. ఈ తగిన అనేటటువంటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టమైనటువంటి మాట. మారు మనస్సుకు తగినటువంటి జీవితం ఉందా మన దగ్గర? మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఉన్నాయి మన దగ్గర? మారు మనస్సుకు తగినటువంటి ప్రవర్తన ఉందా? మారు మనస్సుకు తగినటువంటి భక్తి ఉందా? మారు మనస్సుకు తగినటువంటి జీవితము ఉందా? లేదనే చెప్పాలి ప్రియులారా. ఉంటే దేవునికి మహిమ. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ మారు మనస్సు నువ్వు నిజంగా దేవుని యొద్ద నువ్వు ఎంత ఘోర పాపివైనప్పటికీ కూడా పశ్చాత్తాపడితే, లేఖనం చెప్తున్నటువంటి మాట 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7:10 రాయబడినటువంటి మాట, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగ చేస్తుంది. అది ఎప్పటికీ మన జీవితాలలో నుంచి పోనే పోదు ప్రియులరా. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, ఆ యొక్క ఆత్మదేవుడే మనలో కలిగించినటువంటి దుఃఖము, పెంతెకొస్తు పండుగ దినాన్న వారందరూ కూడా వాక్యము విన్నప్పుడు, ఆదిమ సంఘము వాక్యం విన్నప్పుడు వారు మారు మనసు పొందుటకు మేమేమి చేయాలి అని అంటే వారు అడిగారు ప్రియులరా. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని పశ్చాత్తాపడ్డారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 మనం పరిశీలిస్తే జక్కీయులు ఎంత మార్పు కదా. సుంకపు గుత్తదారుడు, పాపి, అన్యాయస్తుడు, ప్రజల యొద్ద సొమ్మును వసూలు చేసేవాడు. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శన భాగ్యాన్ని పొందుకున్నాడో జక్కే జీవితం రూపాంతరపరచబడింది. అయ్యా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 ఇచ్చేస్తాను. ఎంత మార్పు కదా. ఈరోజు నీ జీవితానికి ఏ మార్పు వచ్చింది? ఎప్పుడు కూడా పక్కింటోళ్ళు ఆశించడం, పక్కింటోళ్ళు బాగుపడితే తట్టుకోలేకపోవటం, నేనే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, స్వార్థపూరితమైనటువంటి జీవితాలు మానండి. స్వార్థంతో నిండిపోయారు. సాతానుడు వారి హృదయాల్ని స్వార్థంతో నింపేస్తాడు మారు మనస్సు లేకపోతే. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి పట్టుకొని పోయాడు.
ఈరోజు కూడా మన ఆస్తి ఎవరిచ్చారు, మనకి ఆరోగ్యం ఎవరిచ్చారు, మనకి ఆ స్థితిని ఎవరిచ్చారు, ఇంతకు ముందు మన పరిస్థితులు ఎలా ఉండేవి, మన జీవితం ఎలా ఉండేది, మనకు ఉండటానికి ఇల్లు ఉండేది కాదు, మనకి సరైనటువంటి వసతులు ఉండేవి కాదు, సరైనటువంటి బట్ట ఉండేది కాదు, సరైనటువంటి తిండి ఉండేది కాదు. ఇప్పుడు కాస్తంత నీ స్థితి దేవుడు హెచ్చించేసరికి కొమ్ములు వచ్చాయి, కళ్ళు నెత్తికెక్కాయి, దేవుణ్ణి మర్చిపోయాం. ఎంత దుఃఖకరమో కదా. నిజమైనటువంటి మారు మనస్సు లేకపోతే కళ్ళు నెత్తికెక్కుతాయి ప్రియులరా, దేవుణ్ణే మర్చిపోతాం. అక్కడ లూకాసు వార్త 15:24 రాయబడినటువంటి మాట, ఎంత అద్భుతంగా రాయబడినటువంటి మాట. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, మరలా నా యొద్దకు వచ్చాడు, తప్పిపోయి దొరికాడు. ఇక్కడ 2 మాటలు మీరు గమనించాలి. చనిపోయాడేంటి అంటే నా కుమారుడు పాత జీవితం చచ్చిపోయింది, మరలా నా యొద్దకు వచ్చినటువంటి కుమారుడు నా పాత కొడుకు కాదు, మార్పు పొంది వచ్చిన కొడుకు. తప్పిపోయినటువంటి నా కొడుకు పశ్చాత్తాపపడి నన్ను జ్ఞాపకం చేసుకుని నా యొద్దకు వచ్చినటువంటి కొడుకు. ఈ రోజు కొడుకులకు కూతుళ్లకు దేవుడిస్తున్నటువంటి పిలుపు, నువ్వు ఎంత చెడిపోయినప్పుడు కూడా, ఎంత పాడైపోయినప్పుడు కూడా నీ తప్పు నువ్వు తెలుసుకొని దేవుని యొద్దకు నువ్వు టర్న్ అవ్వగలిగితే దేవుడు నిన్ను కనికరించడానికి, నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆ మొదటి స్థితిని మళ్ళా నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం, ఆ చిన్న కుమారుడు అంటాడు కదా, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశాను తండ్రి, క్షమించు తండ్రి. ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనము ఆ క్షమాపణలోనికి రావాలనే ప్రియమైన వాళ్ళని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లాక్డౌన్ సమయంలో నా 2 చేతులు జోడించి, మనం ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికి కూడా సెల్ ఫోన్లో చూడకూడనటువంటి వాటిని చూస్తున్నావేమో సోదరి సోదరుడా, తమ్ముడు చెల్లి, భయంకరమైనటువంటి ఆలోచనలతో నింపబడ్డావేమో, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము నీ జీవితంలో ఏదైనా ఉందేమో, రహస్య జీవితం ఏదైనా ఉందేమో. దేవుడు అంటున్నాడు రిపెంట్, పశ్చాత్తాపడమంటున్నాడు. అలా నువ్వు పశ్చాత్తాపడితే పరలోకములో తండ్రికి ఎంతో సంతోషం. పరిసయ్యుడు సుంకరు గురించి మనకు తెలుసు. ఈ పరిసయ్యుడు అంటున్నాడు, నేను 10వ భాగం ఇస్తాను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, నేను పెద్ద ప్రార్థనా పరుణ్ణి, నేను ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు స్తోత్రాలు అని అంటున్నాడు. సుంకరి కూడా మందిరంలోనికి రావటానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు అన్నటువంటి మాట మీకు జ్ఞాపకం ఉంది కదూ. పాపినైన నన్ను క్షమించమన్నాడు. అతడు చెప్పండి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రియులరా, ప్రియమైనటువంటి వాళ్ళరా, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులు చేసినటువంటి ప్రార్థనలు మనకు ఎంతో ఆదర్శప్రాయం. యెషయా ఏమంటున్నాడంటే, ప్రార్థన చేస్తూ ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూడగానే యెషయా నోట వచ్చినటువంటి మాట ఏంటంటే, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడిని అని అంటున్నాడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. అలాంటి భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు నేను నీచుడను అంటున్నాడు. పేతురు ఏమంటున్నాడంటే నేను పాపాత్ముణ్ణి అని అంటున్నాడు. దావీదు అంటాడు నేను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుందని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించు. 32వ కీర్తన 5వ చరణంలో దావీదు పశ్చాత్తాపడుతూ రాసిన కీర్తన 51వ కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కనికరించుమయ్యా, అయ్యా నీకే కేవలం నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నానయ్యా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నానయ్యా, నన్ను అయ్యా ఇస్సోపుతో నా పాపమును పరిహరించండి అయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా చేయండి అయ్యా, నా యందు శుద్ధ హృదయమును దయచేయండి అయ్యా. పశ్చాత్తాపముతో తన హృదయాన్ని దేవుని ఎదుట కృమ్మరించుకుంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మొదటి తలంపులో ఒక 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇంకా దీర్ఘశాంతము చూపుతూ ఉన్నాడు, సహనాన్ని వహిస్తూ ఉన్నాడు, కనికరాన్ని చూపుతూ ఉన్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. దేనికోసమో తెలుసా?
అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని ఆయన ఇంకా దీర్ఘశాంతము చూపుతూ ఉన్నాడు. 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు ధ్యానించండి. మరో మాట, ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు గనుక కాబట్టి నేను ఏ రీతిగానైనా బ్రతుకుతాను అనుకుంటే మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశిస్తారు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనం 5వ వచనంలో రాయబడినటువంటి మాట, 2వ తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుణ్ణి సంతోషపెట్టుటకు ఆయన పిల్లలమైనటువంటి మనము ప్రత్యేకంగా జీవించాలి. ఈ లోకంతో కలిసిపోకూడదు. ఎవరితో పడితే వారితో సహవాసం చేసేకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. దేవుని పిల్లలు దేవుని కొరకు ఎప్పటికప్పుడు తమను తాము ప్రత్యేకపరుచుకుంటూ ఉండాలి. కల్దీల దేశంలో నుంచి అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత ఆ కల్దీల దేశము భయంకరమైనటువంటి విగ్రహారాధన దేశం. భయంకరముగా తాగి తమకి నచ్చినటువంటి దేవతను వారు ఆరాధిస్తారు. ప్రియులారా, ఈ కల్దీల గురించి మీరు దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో చూడగలుగుతారు. ఆ భయంకరమైనటువంటి సంప్రదాయముల నుంచి దేవుడు పిలిచినటువంటి అబ్రహాము మరలా ఆ సంప్రదాయం క్రిందకి వెళ్ళలేదు. ప్రియులరా, దేవుని కొరకు తాను ప్రత్యేకపరుచుకున్నాడు. అసలు ఈ ప్రపంచానికి, భారతదేశానికి ఈ విగ్రహారాధన ఎవరి ద్వారా వచ్చిందంటే నిమ్రోదు భార్య అయినటువంటి సెమీరామిస్ ఈ విగ్రహారాధన గురించి అరమ్ గిడ్జోన్ న్యూస్ ఆ యొక్క యూట్యూబ్ లో మీరు కొట్టి చూడండి ప్రియులరా. విగ్రహారాధన ప్రపంచంలోనికి, భారతదేశంలోనికి ఎలా వచ్చిందో చాలా పేజీలు వ్రాయబడి ఉన్నాయి. దేవుని మాటకు లోబడ్డాడు. ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయాడు. మళ్ళా ఆ సాంప్రదాయానికి వెళ్ళలేదు. ప్రత్యేకంగా జీవించేటటువంటి వాడు లోక సాంప్రదాయాలతో మునిగిపోడు ప్రియులరా. ప్రత్యేకంగా జీవించేటటువంటి వాడు ఏదైతే తను అపవిత్రపరుస్తుందో దానికి దూరం అయిపోతూ ఉంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాము యొక్క ఒకే ఒక కోరిక ఏంటంటే నన్ను పిలిచినటువంటి దేవుని నేను సంతోష పెట్టాలి అన్నది అబ్రహాము యొక్క కోరిక, హృదయ వాంఛ ఉంది. ఈరోజు ఏది వదలం, మనం దేని నుంచి మనల్ని మనం ప్రత్యేకపరచుకోం. చాలా భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. అలా దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించినటువంటి మరో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, హానోకు. అతడు దేవునికి ప్రతిష్ఠితుడు, దేవునికి ప్రత్యేకింపబడినటువంటి వాడు. 365 అతడు దేవునితో నడిచినటువంటి వాడు, దేవునికి ఇష్టడుగా జీవించినటువంటి వాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా. అందుకొరకే లేఖనములో మరణము చూడకుండా కొనుపోబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హానోకు ప్రియులగా. తను దేవుని కొరకు ఎంత ప్రత్యేకపరుచుకున్నాడంటే 300 ఏండ్లు అతడు దేవునితో నడిచాడు ప్రియులగా. దేవునికి నమ్మకంగా మనం నడుస్తున్నామా? దేవుని కొరకు మనము ప్రత్యేకపరచుకోగలుగుతున్నామా? ఆలోచించమని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రత్యేకపరచుకున్నాడు. తన చుట్టూ భయంకరమైనటువంటి గెరారీలు, అమ్మోరీలు, మెసపతోమీయులు, వారి భయంకరమైనటువంటి వ్యభిచారులు, విగ్రహారాధికులు, పాపానికి ప్రేరేపించేవారు, వారి మధ్య దేవుని కొరకు ఒక తేజో నక్షత్రముగా అతడు వెలుగుతూ దేవునితో నడిచాడు. అందుకే దేవుడు అతన్ని కొనిపోయాడు పిల్లగా, కొనిపోయాడు. వాక్యం సెలవిస్తుంది, ఈ ఒక్కరి జనము మధ్య దేవుని కొరకు ప్రకాశించేటటువంటి నక్షత్రాలు కావాలి. నక్షత్రాలు కావాలంటే ఎప్పటికప్పుడు మనము ప్రత్యేకపరుచుకోవాలి. నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకుంటున్నప్పుడు నీ మాటను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ వస్త్రధారణను చూచి, నీ జీవితాన్ని చూచి అనేకులు ప్రభు యొద్దకు రావాలండి.
ఎందుకు రాలేకపోతున్నారంటే మన మాట, మన ప్రవర్తన, మన వస్త్రధారణ, మన జీవితము ఇతరులకు ఆదర్శప్రాయంగా లేదు. మనల్ని మనము దేవుని కొరకు ప్రత్యేకపరచుకోలేకపోతున్నాం. మనల్ని బట్టి దేవునికి అవమానం కలుగుతా ఉంది. ఎంత దుఃఖకరమో. మిక్స్ అయిపోతా ఉన్నాం. దేవుని పిల్లల లేకపోతే లోకస్తులో అర్థం కావటం లేదు ప్రియులరా. దావీదుకి అది అర్థమైంది కాబట్టి, దేవా 26వ కీర్తన మొదటి చరణంలో అంటాడు, దేవా నేను యథార్థవంతున్నే ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చు. నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను కాబట్టే నేను వేషధారులతో నేను పొందు చేయనయ్యా, భక్తిహీనులతో సాంగత్యం చేయనయ్యా, దుష్టుల సంఘం నాకు అసహ్యమయ్యా అని అంటున్నాడు కీర్తనాకారుడైనటువంటి దావీదు. పనికి మాలిన వారితో నేను సహవాసము చేయను, దుష్టుల ఆలోచన చొప్పున నేను నడవను, నన్ను నేను ప్రత్యేకపరుచుకుంటాను. షడ్రకు, మెషకు, అబేద్నెగోల జీవితాలు మనము ఆలోచన చేస్తూ ఉంటుంటే ప్రియమైన వారలారా, వారు బబులోను దేశంలో ఆ రాజు నియమించినటువంటి భోజనాన్ని వారు తిరస్కరించారు. ఎందుకోసమంటే అది విగ్రహార్పితం. తమను తాము అపవిత్రపరచుకోకూడదని వారికి నియమించినటువంటి ఆ నపుంసకుల అధిపతితో చెప్తూ ఉన్నారు, మమ్మల్ని 10 దినాలు శాఖాధాన్యాదులను పెట్టి మమ్మల్ని పరీక్షించు. అలాగే 10 దినాలు పరీక్షించాడు. వారి ముఖములు ఆ మిగిలినటువంటి బాలుల యొక్క ముఖముల కంటే తేజస్సుగా ఉన్నాయి. ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు రాజు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కారం చేయలేదు. తమ్మును తాము ప్రత్యేకపరుచుకున్నారు, దేవుని సంతోషపెట్టారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, రాజు ఒక శాసనాన్ని చేస్తా ఉన్నాడు. ఏంటా శాసనం? నీ యొద్ద తప్ప ఏ దేవుని యొద్దనైనను గాని ఏ మనుషుడు కూడా ఏ మనవి చేయకూడదు, చేస్తే సింహాల బోనులో వేసేస్తాం. రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు దానియేలు. దానియేలు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైనటువంటి పాఠం ఏంటో తెలుసా ప్రియులరా? అతనిలో, ఆ మనుషులు ఏ తప్పైనను ఏ లోపమైనను కనుగొనలేకపోయారంట ప్రియులరా. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఆ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో మనం పరిశీలించాల్సినటువంటి మాట అది. నీలో అనేక లోపాలు ఉన్నాయి. ప్రత్యేకపరుచుకున్నటువంటి వాడిలో తప్పైనను లోపమైనను ఏ పొరపాటును దేవునికి ఆయాసకరమైనటువంటి ఏది కూడా కనబడడానికి వీల్లేదు. ఆ చెడ్డ తరములో నోవాహు దేవుని కృపను పొందాడంటే కారణం ఏంటంటే, తన్ను తాను ఆ భయంకరమైనటువంటి చెడ్డ తరములో అతడు ప్రత్యేకపరుచుకున్నాడు ప్రియులారా. ఓర్మిన్ అనేటటువంటి జీవి కొరకు నేను మీకు చెప్పాలి ప్రియులారా, ఇది చాలా చిన్న జీవి. ఇది బండ సందుల్లో అది నివసిస్తూ ఉంటది. దాని యొక్క శరీర అవయవాలను ఒక ఔషధానికి ఉపయోగిస్తారు ప్రియులారా. ఈ యొక్క వేటగాళ్ళు ఆ యొక్క జీవిని పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారంటే చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ జీవులు దొరకవు. కానీ చాలా తెలివిగా ఆ జీవులను పట్టుకోవటానికి ఈ వేటగాళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే, ఈ యొక్క జీవులు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రెష్ లీవ్స్ తినడానికి వస్తాయి ప్రియులారా. ఆ వచ్చినటువంటి సమయంలో ఆ బండ సందుల వెలపటి ద్వారా నల్లటి అశుద్ధాన్ని వారు రాస్తారు. అశుద్ధాన్ని వ్రాసి అప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ యొక్క జీవులు తమ బండ సందుల్లోనికి పారిపోవటానికి ప్రయత్నం చేయగా ఆ నల్లటి అశుద్ధాన్ని చూచి ఆ బండ సందుల వెలపటి ద్వారానే నిలిచిపోతాయి ప్రియులారా. కారణం ఏమిటంటారు? ఆ నల్లటి అశుద్ధాన్ని తమ శరీరాలకు అంటించుకోవటానికి ఏమాత్రము ఇష్టపడలేనివై ఆ వేటగాలికి దొరికిపోతాయి. ఈ జీవుల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, ఈ లోకంలో దేవుని కొరకు మనం ఆ రీతిగా బ్రతకాలి. ఎలాంటి అపవిత్రతను మనం అంటించుకోకుండా దేవుని కొరకు ఎప్పటికప్పుడు మనము ప్రత్యేకపరుచుకుంటూ ఉండాలి. పరిశుద్ధంగా మనము జీవించాలి.
దేవుని సంతోష పెట్టడానికి అది ఒక బలమైనటువంటి కారణం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరో చెల్లి నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఆ చెల్లి పేరు ప్రశాంతి. ఆ చెల్లి సివిల్స్ కోచింగ్ తీసుకుంటా ఉంది. హాస్టల్లో చాలా భయంకరమైనటువంటి టార్చర్ ఆ చెల్లికి. ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎంత దైవికంగా ఉన్నా, సేవకులతో మంచి సహవాసం కలిగి ఉన్నా, పాడు చేయడానికి సాతానుడు వ్యూహాలు పన్నుతూ ఉంటుంటాడు. ఈ చెల్లికి భయంకరమైనటువంటి నరకాన్ని చూపించేశారు ప్రియులరా. తను కోచింగ్ తీసుకుంటున్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి ఆ యొక్క యవ్వన చెల్లెళ్ళు ఎంతో భయంకరంగా ప్రేరేపించేవారంట. సినిమాలకి రమ్మని సెల్ ఫోన్స్ లో భయంకరమైనటువంటి వాటిని చూపిస్తూ పాపానికి ప్రేరేపిస్తూ ఉండేవారంట ప్రియులరా. రాత్రులు వాక్యాన్ని చదువుతూ ఉంటుంటే డిస్టర్బ్ చేసేవారంట. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే డిస్టర్బ్ చేసేవారంట. నీ లైఫ్ బాగుండాలంటే నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి అని ఆ పిల్లకి చాలా భయంకరమైనటువంటి మాటలు చెప్పి రెచ్చగొడుతూ ఉండేవారంట. కానీ ప్రశాంతి వారు ఎంతగా టార్చర్ చేసినప్పుడు కూడా ఆ టార్చర్స్కి తను ఏమాత్రం కూడా చోటు ఇవ్వలేదు. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని అడిగింది. ఏం చేసిందో తెలుసా పిల్లరా? వీళ్ళందరూ పడుకుని పోయిన తర్వాత బాత్రూంలోనికి వెళ్ళి బైబిల్ చదువుకునేదంట. వీళ్ళు డిస్టర్బ్ చేస్తారేమోనని బాత్రూంలోనికి వెళ్ళి తన సిలబస్కి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుకునేదంట. వ్యక్తిగతంగా బాత్రూంలోనే ప్రార్థన చేసుకునేదంట. అలా చేసుకుంటూ దేవునిపై ఆధారపడుతూ వారు ఎంత టార్చర్ పెట్టినప్పుడు కూడా తను ప్రత్యేకపరుచుకుంటూ వచ్చింది కనుకనే ఇప్పుడు తను ఒక ఐఏఎస్ ఆఫీసర్. తమ్ముడు చెల్లి, ఈరోజు చాలా మంది యవన బిడ్డల యొక్క భవిష్యత్తులు పాడైపోతా ఉన్నాయి. ఈ ఒక్క దమ్మే కదరా, ఈ ఒక్క పెగ్గే కదరా, ఈ ఒక్కసారి సినిమాకి వస్తే ఏమైపోద్దురా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంట్రా, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పేంట్రా. లేదు తమ్ముడు, నీ జీవితాన్ని పాడు చేయడానికి సాతానుడు ఆ రీతిగా నీ జీవితంలోనికి ప్రవేశిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తెరగాలి. ఈరోజు చాలా మంది యవన తమ్ముళ్ళు డ్రగ్స్ కి బానిసైపోయారు, త్రాగుడికి బానిసైపోయారు. ఒక తమ్ముడు చాలా భయంకరంగా శోధించబడ్డాడు ఆ ఫ్రెండ్స్ ద్వారా. ఆ ఫ్రెండ్స్ హైవేకి తీసుకొని పోయారు. నిజమైనటువంటి సంతోషం ఏంటో నేను మీకు చూపిస్తావురా అని అన్నారు. వేశ్య దగ్గరికి వాడిని చేర్చారు. ఒక 3 నెలల్లో వాడు బలహీనమైపోతూ హెచ్ఐవితో చచ్చిపోయాడు. శారీరక సుఖం కొరకు ఈరోజు పరుగులు తీస్తున్నటువంటి యవన బిడ్డల జీవితాలు అంతమైపోతా ఉన్నాయి. ఆ కుటుంబాలకి శోకాన్ని మిగిలిస్తూ ఉన్నారు. ఆ తండ్రి యొక్క హృదయానికి ఎంతో వేదన బాధ కలుగుతూ ఉంది. ఎంత చెప్పినా వినడు వీడు. ఆ అలవాట్లకి వాడు బానిసైపోయి ఇంట్లో దొంగతనాలు, తల్లి యొక్క పుస్తులతోడు కూడా అమ్మేశాడు కొడుకు. అంటే ఎంత భయంకరంగా త్రాగుడికి డ్రగ్స్ కి బానిసైపోయాడో ఆలోచించండి. యోసేపుకి పాపం చేయడానికి అవకాశం ఉంది ఫరో భార్యతో. కానీ ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం నా దేవునికి విరోధముగా నేను ఎలా చేసి పాపమును కూడగట్టుకుంటానని ఆ పాపము నుంచి దూరంగా పారిపోయాడే తప్ప ఆ పాపములో అతడు పడిపోలేదు. ప్రియులారా, నేటి యవనస్తులకి యోసేపు యొక్క జీవితం ఒక ఛాలెంజ్ గా ఉంది. అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పాపము చేయకుండా నీ జీవితాన్ని ప్రత్యేకపరచుకోవటమే దేవుని సంతోషపెట్టడం. ఫరో అంటాడు ఒక అద్భుతమైనటువంటి మాట, ఇలాంటి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుని మనము కనుగొనగలమా? 41వ ఆదికాండము 38వ వచనంలో ఎలా తెలిసింది ఫరోకి? ఒక అన్యుడికి ప్రత్యేకపరుచుకున్న వాళ్ళలో ఆ దైవిక లక్షణం కనబడుతుంది, దేవుని ఆత్మ కనబడుతుంది.
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు. అవిశ్వాసులతో విశ్వాసులకి పాలెక్కడ, వెలుగుకి చీకటి ఏమి పొందుక, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, మనం దేవుని ఆలయము, వారి మధ్యలో నుండి బయలువెళ్ళి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. ఆ ప్రత్యేకపరచుకోండి అన్న మాట మీరు అండర్లైన్ చేసుకోండి. 3వ విషయాన్ని నేను చెప్తున్నాను. దేవుణ్ణి సంతోషపరచాలంటే మంచి సాక్ష్య జీవితం మనం కలిగి జీవించాలి ప్రియులారా. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి డబ్బు పోతుందేమో, కానీ మనము కలిగి ఉన్నటువంటి సాక్ష్యం ఒకసారి పోతే అది ఎప్పటికీ మనం సంపాదించుకోలేం ప్రియులారా. నీ డబ్బు పోవచ్చు, నీ ఆస్తి పోవచ్చు. యోబుకి సమస్తము పోయింది, కానీ యోబుని గురించి దేవుడు అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చాడు. ఇతని వంటి వాడు భూమి మీదే లేడు. ఎంత గొప్ప సాక్ష్యం. ఒక దినాన్న నా ప్రియమైన దైవ జనాంగమా, నీ కొరకు నా కొరకు దేవుడు ఇవ్వాల్సినటువంటి సాక్ష్యం, ఆ సాక్ష్యం బట్టి దేవుడు హృదయంలో ఎంతో సంతోషించాలి. బలానమ్మకమైనటువంటి మంచి దాసుడా, మంచి పిల్లలారా, నేను మీ కొరకు సిద్ధపరిచినటువంటి నా నిత్య రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని దేవుడు మనతో ధైర్యంగా చెప్పాలి. దేవుని ముందు తలదించుకునేటటువంటి జీవితాన్ని మనం జీవించకూడదు. సాక్ష్యాన్ని కోల్పోయే జీవితాన్ని మనం జీవించకూడదు. ఈరోజు చాలా మంది సాక్ష్యాన్ని కోల్పోతూ ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికే సంఘంతో అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే. మా బోధ మనుషులను సంతోషపెట్టేటటువంటి బోధ కాదు. ఈరోజు బోధ చూడండి, మనుషులను సంతోషపెట్టే బోధే, అనుకూలమైనటువంటి బోధే, మెప్పించే బోధే, నవ్వించే బోధే. కథలు కావాలి వీళ్ళకి. పాపముని గురించి చెప్పరు, తీర్పుని గురించి చెప్పరు, పశ్చాత్తాపముని గురించి చెప్పరు, మారు మనసుని గురించి చెప్పరు. అలాంటి బోధలు కొంతమందికి నచ్చవు. కానీ దేవుని కొరకు సాక్ష్య జీవితాన్ని జీవించాలనుకునే వారికి, దేవుని కొరకు రోషంగా బ్రతకాలి అనుకునే వారికి సూటిగా బోధించే బోధలు నచ్చుతాయి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో అంటాడు కదా, తిమోతి, మనుష్యులు సత్యవాక్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, జనులు హితబోధను సహింపక ఆరోగ్యకరమైనటువంటి బోధ వీళ్ళకొద్దు. హితబోధ, వారి జీవితాన్ని బాగు చేసే బోధ వీరికొద్దు. దుర్బోధలు వచ్చేస్తాయి నేటి దినాలలో, భయంకరమైనటువంటి బోధలు. ఆ పాస్టర్ గారు భలే నవ్విస్తారండి, ఆ పాస్టర్ గారు భలే జోకులు చెప్తారండి. జీవితం ఏమైనా మారిందా అంటే ఏం మారదు. వాక్యాన్ని మినహాయించి మరి దేనికి కూడా మనము అవకాశం ఇవ్వకూడదు. వాక్యమే ప్రధానం, వాక్యమే ప్రాముఖ్యం. ఏదైనా ఇలస్ట్రేషన్ ఉపమానంగా చెప్తే తప్పేమీ కాదు, కానీ నీ వాక్యం అంతా ఉపమానమై ఉండకూడదు. పాస్టర్ గారు మీరు కానీ అలా సూటిగా చెప్పారనుకోండి, మన చర్చి విశ్వాసులు స్ట్రెంత్ తగ్గిపోద్ది, వారు వేరే చర్చికి వెళ్ళిపోతారు. నేనేమంటానంటే, అలాంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే. అలాంటి వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆ సంఘానికి అది ప్రాబ్లమేటిక్కే. వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. వాక్యములో వారు ఎదగరు, ఎదిగే వారిని ఎదగనివ్వరు. వీరు పరలోకానికి పోరు, పోయేవారిని పోనివ్వరు. నేటి భయంకరమైనటువంటి బోధలు కదా. ఆ బోధనలు మనం పరిశీలిస్తుంటే ఎలాంటి బోధలు తెలుసా? స్వస్థత కొరకైనటువంటి బోధలు, ఆయిల్ బాటిల్ కొరకైనటువంటి బోధలు, కచ్చీపుల కొరకైనటువంటి బోధలు, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకైనటువంటి బోధలు. ఒక ఆయన అంటాడు, యెరూషలేము నుంచి తీసుకొచ్చినటువంటి ఈ మట్టి కొనుక్కుంటే నీకు ఆశీర్వాదం అంటాడు. ఒక ఆయన అంటాడు, యెరూషలేము నుంచి తీసుకొచ్చినటువంటి ఈ నీళ్లు కొంటే నీకు ఆశీర్వాదం అంటాడు. ఒక ఆయన అంటాడు, ఈ అట్టుపండు తింటే నీకు పిల్లలు పుడతాడు అంటాడు. ఒక ఆయన అంటాడు,
యెరూషలేము నుంచి తీసుకుని వచ్చినటువంటి ఆ సిలువ నీ ఇంట్లో ఉంటే ఆశీర్వాదం అంటారు. ఎంత డబ్బులు ఇచ్చైనా కానీ దాన్ని కొనడానికి ప్రజలు ఆరాట పడుతున్నారే తప్ప నేను ఆత్మీయంగా ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, సాక్ష్య జీవితం కలిగి జీవించాలి, నా ప్రభువుని సంతోష పెట్టాలి అన్న ఆశ లేదు ప్రియులరా. భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకైనటువంటి ఆతృత ఎక్కువైపోయింది. చాలా దుఃఖకరం ప్రియులరా. భయంకరమైనటువంటి బోధలు వచ్చేస్తాయి. మనం సత్యవాక్యానికి మనం చోటు ఇవ్వాలి. ప్రభు అన్నారు, ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే పడినటువంటి గుంటలో నుంచి పైకి లేవనెత్తుతుంది. ఆ వాక్యమే ఎంతో మంది జీవితాలను బాగు చేస్తుంది. నేడు యేసన్న గారు కానీ, భక్త సింగయ్య గారు కానీ, దానియేలు అయ్య గారు కానీ, ఎంతో మంది మిషనరీలు కానీ వారు తమ సాక్ష్య జీవితం ఇంకా మన ముందు సవాలుగా పెట్టారు. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితం ఇంతకు ముందు ఎంత భయంకరం. క్రైస్తవ సంఘాన్ని హింసించినటువంటి వాడు, స్త్రీలను తన యొక్క జడలు పట్టుకొని ఆ సంఘముల నుంచి బయటికి ఇచ్చేసినటువంటి వాడు. ఎప్పుడైతే దమస్కులో దేవుని యొక్క దర్శనాన్ని పొందాడో తన యొక్క కళ్ళల్లో నుంచి ఆ యొక్క పొరలు, గర్వపు పొరలు రాలిపోయాయో, దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు. ఎలా బ్రతికాడంటే ఆయన నోటే చెప్పినటువంటి మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, క్రీస్తు కోసమే బ్రతుకుతాను, బ్రతికితే క్రీస్తు కోసమే. మీరు రోమీయులకు రాసినటువంటి పత్రిక ఆ 14వ అధ్యాయము 8వ వచనం చూస్తే, నేను బ్రతికిన ప్రభు కోసమే, చచ్చిపోయిన ప్రభు కోసమే. ఎంత మంచి సాక్ష్య జీవితం. 4వ తలంపు చెప్పి నేను ముగింపులోనికి వస్తాను ప్రియులరా. క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, అబద్ధాలు పాడతారు. ఎందుకు ఈ మాట అన్నానంటే, 4వ తలంపు ఏంటంటే, మనము ఆత్మానుసారంగా జీవిస్తే దేవుని సంతోషపరుస్తాం ప్రియులరా. చాలా మంది శారీరకంగా బ్రతుకుతున్నారు, ఇంకా శారీరక కోరికలు చావలేదు. అబద్ధాలు ఆడరు, అబద్ధాలు పాడతారు. జీవనదిని నా హృదయంలో ప్రవహింప చేయమయ్యా అని అంటారు. శరీర క్రియలన్నింటినీ నాలో నశింప చేయండియా అని అంటారు. ఇంకా శరీర ఆలోచనతోనే బ్రతుకుతారు. వాక్యం సెలవిస్తుంది కదా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినటువంటి మాట, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే పైన ఉన్నటువంటి వాటిని వెతకండి, కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మీరు మనస్సు ఉంచకూడదు. శరీర స్వభావం కలిగినటువంటి వారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఈ శరీర స్వభావం కలిగినటువంటి వారు ఏమనుకుంటారో తెలుసా ప్రియులారా, మారిపోదాం, ఈ రోజు నుంచి దాని జోలికి వెళ్ళను, ఈ రోజు నుంచి చూడను, ఈ రోజు నుంచి తాగను, ఈ రోజు నుంచి నేను దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతాను, ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను అనుకుంటారంతే. వారిలో ఉన్నటువంటి శరీర ఇచ్ఛ వారిని మారనివ్వదు. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలు చెప్తుంది, నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మంచి చేయాలన్న ఆశ నాకైతే ఉంది, కానీ అది చేయలేకపోతున్నాను. ఎందుకోసం అంటే నాలో నివసించినటువంటి పాపమే దానికి కారణం, శరీర క్రియలే దానికి కారణం. పాపాన్ని విడిచిపెట్టాలి ప్రియులరా. పాపం మన జీవితాలలో ఉండటానికి వీల్లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకోసమే రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో, శరీర సంబంధులైనటువంటి పిల్లలు దేవుని పిల్లలు కారు. ఎవరైతే శారీరకంగా శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో, తలంపులతో, శరీర సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి జీవితం, ఏం సంపాదించాలి, ఏం తీసుకోవాలి, ఏం కొనుక్కోవాలి, ఈ ఆలోచనలు కాదు, ప్రభుపై ఆధారపడితే నీకేం కావాలో సమస్తము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రభుపై ఆధారపడటం నేర్చుకోండి. ప్రభువు లేకుండా నువ్వు ఎన్ని కలిగి ఉన్నా కానీ వేస్ట్ అంటాను నేను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు చాలా మంది శరీర సంబంధంగా జీవించేటటువంటి వారికి ఎంత వాక్యం చెప్పండి, ఎక్కదు, వాళ్ళకి వినరు. వారు భూ సంబంధులుగా బ్రతుకుతారు ప్రియులారా.
అందుకోసమే అపోస్తలుడైనటువంటి పౌలు వారి విషయంలో విసిగిపోయి ఫిలిప్పీ సంఘంతో అనేటువంటి మాట చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:19 రాయబడినటువంటి మాట ఏంటంటే, నాశనమే వారి అంతము, వారి కొలిపే వారి దేవుడు, వారు సిగ్గుపడాల్సినటువంటి సంగతులు యందు అతిశయిస్తారు. మారదు ప్రియులారా, సిగ్గుపడరు, అతిశయిస్తారు. మళ్ళీ ఏం తప్పు చేశారనుకో ఎంత గర్వంగా ఫీల్ అవుతారో వీళ్ళు. నాశనమే వారి అంతము, వారి కొలిపే, ఈ లాక్డౌన్లో వారి కొలిపే వారి దేవుడు, వారు సిగ్గుపడాల్సినటువంటి సంగతులు యందు అతిశయిస్తారు. వాక్యం సూటిగా చెప్పబడుతున్నా కానీ వీళ్ళకి నవ్వు వస్తూ ఉంటుంది ప్రియులరా, కానీ మార్చుకోరు. కానీ శరీర స్వభావం కలిగినటువంటి వారు దేవునికి లోబడదు ప్రియులరా. శరీర స్వభావం కలిగినటువంటి వారు దేవుని సంతోషపరచు ప్రియులరా. శరీర స్వభావం కలిగినటువంటి వారు దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తారు ప్రియులరా. అందుకోసమే వాక్యం సెలవిస్తుంది. ఆ రోమిలికి రాసినటువంటి పత్రిక 8:7 కానీ ఆ రోమిలికి రాసినటువంటి పత్రిక 8:13 చూస్తే, మీరు శరీర సంబంధులుగా జీవిస్తే మీరు చావవలసినటువంటి వారి యుందును, ఆత్మచేత మీరు శరీర క్రియలను చంపితే మీరు బ్రతుకుతారు. మీరు శరీర సంబంధంగా బ్రతకొద్దు, ఆత్మానుసారంగా బ్రతకండి. దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. దేవుని ఆత్మచేత మనం నింపబడటానికి ఉపవాసం ఉండాలి, ప్రార్థనలో కన్నీరు కార్చాలి, వాక్యం చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మను మనం అడిగితే ఆయన మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన నింపుతాడు, ఆయన అభిషేకిస్తాడు. అంత్య దినములలో నా ఆత్మను అందరి మీదకి కృపణిస్తానని వాగ్దానం చేస్తాడు ఆయన. అయా నీ అభిషేకంతో నన్ను నింపండి అని మనము దేవుణ్ణి అడగాలి. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు చాలా మందికి దేవుని భయం ఉండదు. ఒక విషయం చెప్పమంటారా, శరీరానుసారులుగా జీవించేటటువంటి వారికి దేవుని భయం ఉండదు ప్రియులారా. ఎవరు చెప్పినా వారికి దేవుడు కావాలి, దయ్యం కావాలి, క్రైస్తవ వివాహం కావాలి, లోక పద్ధతులు కావాలి. పాస్టర్ గారు అమ్మ అది చేయొద్దన్నారు అనుకో, అదే చేస్తారు. అమ్మ అలా చేయకూడదని మనం ఎంత హెచ్చరించి చూడండి, పెద్దలు హెచ్చరించినా, సేవకుడు హెచ్చరించినా, దైవభక్తి కలిగినటువంటి సహోదరులు చెప్పినా వినరమేలో ఓరి అది క్రైస్తవ వివాహమా లేకపోతే లోకస్తుల వివాహమా అర్థం కాదు ప్రియులారా మనకి. ఎందుకు ఇంకా అదేదో అది హైందవ వివాహమే చేసుకోవచ్చు కదా ఆ లోక పద్ధతులు చేస్తున్నప్పుడు. పరిశుద్ధ వివాహం అని చెప్పి అక్కడ అపవిత్రత కలిగించేటటువంటి వాటిని చేస్తున్నటువంటి నీవు శరీరానుసారివి, నీకు తీర్పు ఉంది, జాగ్రత్త. ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే పశ్చాత్తాపడి అయ్యా మీ ఆత్మచేత నన్ను నడిపించి అని నువ్వు అడగగలిగితే ఆయన నిన్ను కనికరిస్తున్న వాళ్ళగా మనము ఆత్మానుసారంగా నడుచుకుంటే దేవునికి నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఎప్పటికప్పుడు మనము ప్రత్యేకపరుచుకుంటూ నిత్యము దేవుని భయము కలిగి మనము జీవిస్తాం. దేవుని ఆత్మచేత మనం నడిపింపబడుటకు దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనము అడుగుదాం. ప్రియమైన వాళ్ళరా, సొదొమ గొమొర పట్టణము నాశనమైపోతూ ఉంటున్నప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడటం కోసం దేవుడు చెప్తున్నాడు. లోతు భార్యకి దేవుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవాల్సినటువంటి లోతు భార్యకి తన మనసంతా కూడా బీరువా మీద ఉండిపోయింది. బీరువాలో ఉన్నటువంటి బంగారం మీద ఉండిపోయింది, చీరల మీద ఉండిపోయింది. కొంతమందికి శరీరానుసారంగా జీవించేటటువంటి వ్యక్తికి ఆ చీరల మీద పిచ్చిపోదు, బంగారం మీద పిచ్చిపోదు, డబ్బు మీద పిచ్చిపోదు. శరీరానుసారులకు ఎప్పుడు కూడా ఇటువంటి వాటి మీదే మనస్సు ఉంటుంది ప్రియులరా. మనం ఆత్మ సంబంధులమైనటువంటి పిల్లలమైతే మనము దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతాం. శరీర సంబంధులైనటువంటి వారు గర్విష్ఠులుగా బ్రతుకుతారు. పాస్టర్ గారు చెప్పిన, పెద్దలు చెప్పిన, ఆత్మీయులైనటువంటి సహోదరులు చెప్పిన వారు వినరు ప్రియులరా. దేవుని పిల్లలంగా మనం ఎలా ఉన్నామనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకుందాం ప్రియమైనటువంటి వాళ్ళగా. 4 ఆధ్యాత్మిక సత్యాలు దేవుని సంతోష పెట్టడానికి మారు మనసు అనుభవం ఉండాలి, దేవుని కోసం ప్రత్యేకంగా జీవించాలి, 4వది సాక్షి జీవితం కలిగి ఉండాలి, చివరిగా మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అలా నడుచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు.
విన్న వర్తమానము నాలో మాలో ప్రభు మీరు నూరంతలుగా ఫలింపచేయండి. ప్రభు మిమ్మల్ని మేము సంతోష పెట్టాలంటే ఏ దైవికమైనటువంటి అనుభవాలు మేము మా ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలో బహుసూటిగా స్పష్టంగా నాతోను మాతోను మీరు మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి మీ సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. విన్నటువంటి నీ బిడ్డల యొక్క అంతరంగాలలో మీ ఆత్మక్రియ జరిగించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును ప్రభును రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ స్థితి సమాధానము కాపుదల ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధన వర్తమానాన్ని వీక్షించినటువంటి సంఘమునకు, సంఘ బిడ్డలకు, వారి కుటుంబాలకు, యూట్యూబ్ లో ప్రభుని నీ వర్తమానాన్ని వినినటువంటి బిడ్డలందరికీ సదాకాలముని పవిత్రాత్మ తోడై ఉండి నడిపించి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు తన మహాకృపలో మిమ్మలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక.